దేవుడు మనుషుల రూపంలో కూడా ఉంటాడు అనడానికి రతన్ టాటా గారి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 2008 లో ముంబై అటాక్ జరుగుతున్నప్పుడు రతన్ టాటా గారు ఎక్కడ ఉన్నారో తెలుసా? అప్పుడు తాజ్ హోటల్లో బుల్లెట్ల వర్షం కురుస్తోంది, బాంబులు పేలే శబ్దం కూడా వినిపిస్తోంది. కానీ రతన్ టాటా గారు ఏమాత్రం భయపడకుండా ఆ హోటల్ బయటే 3 రోజులు నిలబడి ఉన్నారు. ఎన్ఎస్జీ కమాండోస్ కి ఆ హోటల్ యొక్క బ్లూ ప్రింట్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేశారు. అదే రతన్ టాటా ప్లేస్ లో వేరే పర్సన్ ఉండి ఉంటే ఎక్కడో సీక్రెట్ ప్లేస్ కి వెళ్లి దాక్కునేవారు. కానీ రతన్ టాటా గారు హోటల్లో ఉన్న తన ఎంప్లాయీస్ ఇంకా గెస్ట్లందరూ సేఫ్ గా బయట పడేలా పోలీసులకి సహకరించారు. అంతేకాకుండా ఈ అటాక్ లో చనిపోయిన ఇంకా గాయపడిన 80 మంది ఎంప్లాయీస్ వాళ్ళ ఇంటికి రతన్ టాటా గారే స్వయంగా వెళ్లి పలకరించారు. ఇంకా వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ బాధ్యత తీసుకున్నారు. అంతేకాకుండా ఈ అటాక్ లో చనిపోయిన వాళ్ళు బ్రతికి ఉంటే వాళ్ళ జీవిత కాలంలో ఎంతైతే సంపాదించే వాళ్ళో అంత డబ్బుని వాళ్ళ కుటుంబంకి అందించారు. తన ఎంప్లాయీస్ కుటుంబాలకి ఎలాంటి కష్టం రాకుండా, వాళ్ళు రోడ్డు పైన పడకుండా ఆయన చేసిన సాయం బహుశా ప్రపంచంలో ఏ కంపెనీ కూడా చేసి ఉండదు. ఒక గొప్ప వ్యక్తి అయిన రతన్ టాటా గారు మన దేశంలో పుట్టడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఇటువంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో చేయండి.